మన్యాల శ్రీను ప్రొడక్షన్స్‌కి స్వాగతం, సుస్వాగతం. నిన్న ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ దర్యాప్తు బృందం అరెస్ట్ చేసింది. అదేవిధంగా అతి త్వరలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారని అంటున్నారు. అదేవిధంగా ఈరోజు ఒక ఛానల్‌లో చూశాను, భారతి గారు కూడా అరెస్ట్ అవ్వడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది ఏ స్కామ్‌లోనంటే లిక్కర్ స్కామ్‌లోని ఇక అరెస్ట్ కాబోయే వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి అని అంటున్నారు. అసలు ఈ లిక్కర్ స్కామ్ తాలూకా అంటే ఈ మోసం ఎంతవరకు జరిగిందంటే 3,500 కోట్ల రూపాయల స్కామ్ అని, ఇది భారతదేశంలోనే అతి పెద్ద స్కామ్ అని అంటున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం, స్కామ్ జరిగింది అంటే ఏ విధంగా జరుగుతుంది? వీళ్ళు చేసిన ఆరోపణ ఏంటంటే బ్రావరేజ్ కంపెనీస్ నుంచి వీళ్ళు లంచాలు తీసుకున్నారని ఈరోజే ఒక దినపత్రిక రాసింది. నెలకి 50 నుంచి 60 కోట్ల వరకు ముడుపులు వీళ్ళకి అందాయని, అలాగే ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే అంటే మొత్తం 5 సంవత్సరాలు అంటే 2019 నుంచి 2024 వరకు జగన్ ప్రభుత్వంలో వీళ్ళకి మొత్తం 3,500 కోట్ల రూపాయలు ముడుపులు అందాయని అంటున్నారు. ఈ కేసులు ఇప్పటికే దాదాపుగా ఒక డజన్ మందిని అరెస్ట్ చేశారు. అందులో ధనంజయ రెడ్డి గారు ఉన్నారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, అంటే సాధారణ వైసీపీ నాయకులు అడుగుతున్న పాయింట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు హయాంలో మొత్తం ఈ లిక్కర్ మీద వచ్చిన ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 70,000 కోట్లు అయితే, జగన్మోహన్ రెడ్డి తాలూకా పరిపాలన ఆ 5 సంవత్సరాల్లో అందులో కరోనా కాలం కూడా పక్కకు తీసేస్తే వచ్చినట్టు ఆదాయం 1,06,000 కోట్ల రూపాయలు అని అంటున్నారు. వీళ్ళు అడుగుతున్న పాయింట్ ఏంటంటే, అయ్యా మామూలుగా అయితే ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడితే స్కామ్ అవుతుంది, కానీ చంద్రబాబు నాయుడు హయాంలో కంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎక్కువ డబ్బులు వచ్చి 36,000 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా వచ్చినప్పుడు అది స్కామ్ ఎలాగవుతుందని మొదటి పాయింట్ అడుగుతున్నారు. రెండో పాయింట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు హయాంలో ఉండేటువంటి లిక్కర్ తాలూకు వినియోగం కంటే జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు లిక్కర్ తాలూకు వినియోగం చాలా తగ్గిపోయింది. దానికి ఆయన ముందే మాట ఇచ్చాడు, మద్యపాన నిషేధాన్ని మాట ఇచ్చాడు, అది మాట నిలబెట్టుకోలేకపోయాడు, అది వేరే సంగతి. కానీ ప్రతి సంవత్సరం 20% షాప్స్ ఆయన కట్ చేసుకుంటూ వచ్చాడు అతను. అంటే ఉదాహరణకి ఒక 100 షాపులు ఉన్నాయనుకోండి, మొదటి సంవత్సరం 20 షాపులు తీశాడు, 80 షాపులు ఉంచాడు. తర్వాత సంవత్సరం 20 షాపులు తీశాడు. అలా 4 సంవత్సరాలు ఆయన మెయింటైన్ చేశాడు. అంటే 80 షాపులు పోయి ఇంక 20 షాపులు మాత్రమే మిగిలాయి. కాబట్టి నిజానికి ఈ ఆల్కహాల్ ఏదైతే ఈ మద్యపానం ఉందో దీంతో వినియోగం తగ్గింది జగన్మోహన్ రెడ్డి హయాంలో. అదే చంద్రబాబు నాయుడు హయాంలో అది పెరిగింది. అంతేకాకుండా దాదాపు 3,000 బెల్ట్ షాపులు జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు, అంటే తీసేశాడు. మరి తీసేసినప్పుడు ఇంక వినియోగం తగ్గుతుంది కదా. కానీ వినియోగం తగ్గింది, కానీ ఆదాయం పెరిగింది. అంటే ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం చంద్రబాబు నాయుడు హయాంలో ఉండేటువంటి 70,000 కోట్ల కంటే ఇక్కడ 1,06,000 కోట్ల రూపాయలు వచ్చిందంటే దాదాపుగా 36,000 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా ప్రభుత్వానికి ఆదాయం వచ్చినప్పుడు, ప్రభుత్వానికి ఆదాయం వస్తే స్కామ్ ఎలా జరుగుతుంది అన్న పాయింట్ వైసీపీ లీడర్సు లేవనెత్తున్నారు. అది కూడా కరెక్టే, పాయింట్ కరెక్టే, అందులో ఏం తప్పలేదు. కానీ అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు హయాంలో ఉండేటువంటి ఈ అంటే ధరలు, ఒక లిక్కర్ ధర అంటే ఒక క్వార్టర్ ధర కంటే జగన్మోహన్ రెడ్డి పెంచాడు. ఆ విషయాన్ని పబ్లిక్గానే ఎలక్షన్ మీటింగ్లో చెప్పాడు, చొక్కేసుకుంటే చుక్కలు కనబడాలి, అంత ధరలు పెంచేస్తానని. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, చాలామంది తెలుగుదేశం నాయకులు అంటున్న మాట ఏంటంటే 3,500 కోట్ల సమస్య కాదు, కానీ ఎన్ని ప్రాణాలు పోయి ఉంటాయి ఈ కల్తీ లిక్కర్ వల్ల. వీళ్ళు ఏం చెప్తున్నారంటే స్పిరిట్లో ఆఖరి నీలేసి కూడా అమ్మేశారు మందు, బ్రాందీ గట్ట అని అంటున్నారు. కాబట్టి దీనివల్ల ఎంతోమంది ఆరోగ్యాలు చెడిపోయావి, ఎంతోమంది చచ్చిపోయారు, యువకులు చచ్చిపోయారు. కాబట్టి ఇది మనం డబ్బు రూపంలో చూడకూడదు. ఇది 3,500 కోట్ల, 5,000 కోట్ల, లేదంటే 1,000 కోట్ల, 100 రూపాయలని చూడకూడదు. ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోయాయి. కాబట్టి ఇది చాలా పెద్ద స్కాము, ఇది క్షమించడానికి నేరం అని తెలుగుదేశం నాయకులు అంటున్నారు. అయితే
ఇక్కడ పాయింట్ ఏంటంటే టోటల్గా మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఒకటి, ఈ చనిపోయిన వ్యక్తులు ఈ లిక్కర్ వల్ల అంటే లివర్ పాడైపోయి చనిపోయారా అని రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఆరోగ్య సంస్థలు ఏమైనా సరే 2019 నుంచి 2024 వరకు అంటే జగన్ హయాంలో చనిపోయిన వ్యక్తులు లివర్ క్యాన్సర్ తోటో లేదంటే ఈ మందు వల్ల చనిపోయారని ఏమైనా రిపోర్ట్స్ ఎన్ని ఉన్నాయి? ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ఈ బ్రావరేజ్ కంపెనీస్ తాలూకు ముడుపులు వీళ్ళు అందుకొని వీళ్ళు చేశారన్నారు. చిత్రం ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్లో 20 బ్రావరేజ్ కంపెనీస్ ఉన్నాయి. అందులో 16 వరకు చంద్రబాబు నాయుడు తాలూకు హయాంలోనే వచ్చినాయి. చూడండి, బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ అంటూ చంద్రబాబు నాయుడు గారు ఒకసారి అసెంబ్లీలో విమర్శిస్తే దాని జవాబుగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఏవైతే ఈ బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఇలాంటి కంపెనీలు ఏవైతే ఈ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు లైసెన్స్ ఇచ్చినటువంటి బ్రావరేజ్ కంపెనీస్ నుంచి వచ్చినవి తప్ప నేను కొత్తగా ఎవరికి లైసెన్స్లు ఇవ్వలేదని చెప్పాడు. అది క్లియర్ కట్గా ఆ రోజు దాన్ని ఏమంటారు, అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ బ్రావరేజ్ కంపెనీస్ ఏవి కూడాను జగన్ ఇచ్చినవి కాదు. దాదాపు 16 చంద్రబాబు నాయుడు హయాంలోనే, అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు, అంతకుముందు సీఎంగా ఉండేటప్పుడు ఇచ్చినవి ఒక 4 మాత్రం సబ్జెక్ట్ టు ద కరెక్షన్. అయితే 14 లేదా 16, ఒక 4 లేదా 6 మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, లేదా రోషయ్య కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి నాయకులు కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, వీళ్ళు ఇచ్చినవి తప్ప కొత్తగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కంపెనీ ఒకటి కూడా లేదు. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, నిజంగా ముడుపులు కానీ స్వీకరించినట్లయితే అప్పుడు బ్రావరేజ్ కంపెనీస్ కదా రిపోర్ట్ ఇవ్వాలి, మా దగ్గర ఇంత లంచం తీసుకున్నాడని. ఏ బ్రావరేజ్ కంపెనీ కూడా జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకున్నాడని చెప్పలేదు. ఇది రెండో పాయింట్. అంటే మొదటి పాయింట్ అంటే హెల్త్కి సంబంధించి, అది చాలా ముఖ్యం. ఒకవేళ నిజంగా జగన్ కానీ ప్రజల తాలూకా ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా కల్తీ మద్యాన్ని అతను అంటే ముడుపుల కోసం కానీ అటువంటి పని చేసినట్లయితే అది నిజంగా క్షమించరని నేరం. ప్రజల ప్రాణాలతో ఆటలాడుకోకూడదు. ఇది మొదటి పాయింట్. అయితే రెండోది ఏంటంటే, అతను బ్రావరేజ్ కంపెనీస్ నుంచి కానీ అతను కానీ లంచాలు స్వీకరించినట్లయితే బ్రావరేజ్ కంపెనీస్ ఏమైనా రిపోర్ట్ ఇచ్చారు. రెండో పాయింట్. నిజానికి కేసు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఎవరో ఒక ఆయన, ఒక కామన్ మ్యాన్ నాలంటుడు ఎవడో ఒక లెటర్ రాశాడు, ఇందులో నాకు అనుమానం ఉందని. అప్పుడు ఉన్నటువంటి ఆ ఎక్సైజ్ కమిషనర్, ఐ థింక్ మీనా గారు అనుకుంటున్నాను, సబ్జెక్ట్ టు ద కరెక్షన్ ఇట్ ఈజ్ ఆల్సో, ఆయన వెంటనే 9 రోజులు విచారణ జరిపి 3,500 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని అతను నిర్ణయించాడు. 9 రోజుల్లో 3,500 కోట్లు అని ఫిగర్ ఎలా చెప్పారో నాకు కూడా అర్థం కావట్లేదు. ఇది పక్కన పెడితే దాని మీద ఇప్పుడు పూర్తి విచారణ జరిగిన తర్వాత దాదాపు ఒక డజన్ మంది వరకు అరెస్టులు జరిగాయి. ఇప్పుడు ఫైనల్గా జగన్ ఇది తాడేపల్లి ప్యాలెస్లో ఉండేటువంటి ఒక లేడీ డాన్ అని చెప్పేసిందాక ఒక దీంట్లో ఒక ఛానల్లో చూశాను, ఒక టీడీపీ నాయకుడు ఆ మాట అన్నాడు. ఆ లేడీ డాన్ నేను ఎవరిని ఉద్దేశించి అన్నాడో మనకు అర్థమైపోతుంది, భారతిరెడ్డి అని తాడేపల్లి ప్యాలెస్ అన్నాడు కాబట్టి. సో ఆవిడకి ఇందులో లింక్ ఉంది కాబట్టి వీళ్ళందరూ జైలుకి వెళ్తారు అన్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, అసలు విషయం మర్చిపోతున్నారు. ఎప్పుడు కూడా ఒక లాయర్గా చెప్తున్నాను, సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అనేది ఉండాలి. ఇక్కడ గమనించినట్లయితే గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తాలూకు గన్మ్యాన్ని బెదిరించి నువ్వు వాంగ్మూలం ఇయ్యన్సంటే ఆయన ఇవ్వకపోతే ఆయన మీద సిట్ అధికారులు ఆయన మీద మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేశారు, 3rd డిగ్రీ ఉపయోగించారు. ఆయన ఇవ్వలేదు, హైకోర్టులో పిటిషన్ కూడా వేసుకున్నాడు. అదేవిధంగా ఈ మొత్తం ఈ కేసు అంతా కూడా చాలా డొల్లగా ఉంది. ఎందుకు డొల్లగా ఉందంటే, ఈ కేసు అసలు నిలబడదు. అరెస్ట్ అంటే చేసుకోవచ్చు, అరెస్టులు చేయడం పెద్ద కష్టమేం కాదు. రోడ్డు మీద వెళ్తున్న కూడా అరెస్ట్ చేయొచ్చు అనుమానితుడిగా భావించి, కాబట్టి అది పెద్ద సమస్య ఏం కాదు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయొచ్చు, లేదా భారతిరెడ్డి గారిని అరెస్ట్ చేయొచ్చు, ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు, ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. కాకపోతే ఒక కేసులో నన్ను ఉదాహరణకి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక మర్డర్ కేసు జరిగింది, నా మీద పోలీసుల వరకు అనుమానం ఉంది, నన్ను పట్టుకుని నేనేమో ఇంకోళ్ళ పేరు మిస్టర్ ఎక్సో లేదా సుబ్బారావు అప్పారావు అంటే ఒక పేరు చెప్పాను, వాళ్ళని అరెస్ట్ చేసేస్తారు. అక్కడ నుంచి ఇంకోళ్ళ పేరు చెప్తారు, వాళ్ళని అరెస్ట్ చేస్తారు. వాళ్ళు ఇంకోళ్ళ పేరు చెప్తారు, వాళ్ళని అరెస్ట్ చేస్తారంటే ఒకళ్ళ పేరు చెప్తే అరెస్ట్ చేసేస్తారా? అసలు ఆ కేసు నిలబడుతుంది? అది అంటే వాంగ్మూలం ద్వారా ఇచ్చే కేసులు ఎప్పుడు నిలబడవు. ఇది ఫస్ట్ పాయింట్. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. అంతేకాకుండా సిఆర్పిసిలో కూడా ఉంటుంది క్లియర్గా. ఏముంటుందంటే ఎవిడెన్స్ యాక్ట్లో కూడా ఉంటుంది. ఎవిడెన్స్ యాక్ట్లో ఉంటుంది. ఏంటంటే హియర్సే ఎవిడెన్స్ అనేది ఎప్పుడు కూడా కోర్టు నమ్మదు. అది మొదటి పాయింట్. అయితే
అదేవిధంగా రెండోది ఏంటంటే పోలీసులు వారి ఎదుట లేదంటే దర్యాప్తు సంస్థల ఎదుట ఇచ్చినట్టు వాంగ్మూలం చెల్లదని రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా చెప్పింది. కాబట్టి కేసు ఎంతో నిలబడుతుంది నాకు అర్థం కావట్లేదు. ఓకే, కేసు పెట్టవచ్చు, లోపల తోసేవచ్చు, నెల 2 నెలల పాటు ఆయన లోపల ఉంచేవచ్చు గాక, కానీ కేసు నిలబడుతుందా? ఈ కేసు నిలబడే అవకాశం ఎంత మాత్రం లేదు. నేను క్లియర్గా చెప్తున్నాను ఈరోజు. కాకపోతే మీరు చూడండి, భవిష్యత్తులో ఈ కేసు నిలబడే అవకాశం ఎంత మాత్రం కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ నేను గమనించింది అంతా ఏంటంటే, ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం, ఆ వ్యక్తి ద్వారా ఇంకొక పేరు చెప్పించడం, ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం, ఆ రెండో వ్యక్తి ద్వారా ఇంకొక పేరు చెప్పించడం, ఆ మూడో వ్యక్తిని అరెస్ట్ చేయడం. దీన్ని వీళ్ళు కూడా ఎలా చెప్పారు? ఇలా జరిగిందట, అలా జరిగిందట, ఇలాంటి నేను గమనించినంత మాత్రం ఇది ఇయర్స్ ఎవిడెన్స్ అంటారు. కానీ ఎవిడెన్స్ అనేది ఎలాగ ఉండాలి? అయితే డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉండాలి, సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హత్య జరిగింది అనుకుందాం. హత్య జరిగితే పలానాలు హత్య చేశారు అని నేను చెప్పాను అనుకోండి. ఆ పలానాలను పట్టుకుంటే వాళ్ళు నేను కాదు ఇంకొకరి ద్వారా ఈ హత్య జరిగింది అని చెప్తే ఆ ఇంకొకరిని పట్టుకుంటే, ఇలా పట్టుకుంటే 100 మందిని పట్టుకున్నా సరే ఆ కేసు నిలబడదు. ఎందుకు నిలబడదంటే హత్య కేసుల్లో కానీ అటువంటి నేరాల్లో ఎప్పుడు కూడాను మోటివ్ చూస్తారు. ఇది మొదటి పాయింట్. రెండోది, హత్యకు ఉపయోగించబడినట్టు ఆయుధం అది ఖచ్చితంగా అది కోర్టు ముందు ప్రవేశపెట్టాలి. ఆ ఆయుధం మీద ఈ హత్య చేసిన వాడి తాలూకా వేలిముద్రలు ఉండాలి. ఎలాగైతే ఈ క్రిమినల్ కేసులు ఇవన్నీ అవసరమో సివిల్ కేసులు ఏంటి తెలుసండి ఎప్పుడు కూడాను. ఫర్ ఎగ్జాంపుల్ 3,500 కోట్ల రూపాయలు దొరికే అన్నారు. 3,500 కోట్ల రూపాయలు ఒక స్కామ్ జరిగిందన్నారు. అయితే 3,500 కోట్ల రూపాయలు ఎవరు బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళాయి? అది రుజువు పరచనంత వరకు. ఉదాహరణకి మిథున్ రెడ్డి బ్యాంక్ అకౌంట్లోకి 5 కోట్ల రూపాయలు దొరికాయని అన్నారు. కానీ తర్వాత ఏం చెప్పాడు? మా వ్యాపారస్తులు నేను ఏదైతే కాంట్రాక్ట్లో చేస్తుంటానో వాళ్ళు నాకు ఇచ్చారు, కానీ అప్పటికే కరోనా వచ్చేసింది కాబట్టి వాళ్ళు ఆ పని చేయలేదు, నేను రిటర్న్ ఇచ్చేసానని బ్యాంక్ స్టేట్మెంట్ చూపించాడని మనకు తెలుస్తున్నట్టు వార్తలు. ఇందులో ఏం జరిగినది టోటల్గా తర్వాత తెలుస్తుంది. నేను చెప్తుంది ఏంటంటే, ఇక్కడ జగన్ స్కామ్ చేశాడో లేదని గురించి నేను మాట్లాడటం లేదు. ఇక్కడ నేను లీగల్ పాయింట్ మాత్రం మాట్లాడుతున్నాను. లీగల్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా సరే ఇటువంటి ఎకనామికల్ క్రైమ్స్ జరిగినప్పుడు, అంటే వైట్ కాలర్ క్రైమ్స్ అంటాం మన ఇట్లని, ఈ వైట్ కాలర్ క్రైమ్స్ జరిగినప్పుడు ఎప్పుడు కూడాను ఫైనల్గా ఎవరు దాని బెనిఫిషియరీ అన్నది మెయిన్ పాయింట్ ఎప్పుడు కూడాను. కానీ ఇక్కడ ఎవరో కూడా రుజువు పరచలేకపోతున్నారు. ఇక్కడ ఎవరి అకౌంట్లోకి వెళ్ళింది ఆ డబ్బులు? అది రుజువుపరచాలి కదా. ఇంకేవేవో కథనాలు వస్తున్నాయి. ఇది 475 కేజీలు ఎంతోనట బంగారం కొన్నారట కేరళలోని. అక్కడ కాంచి కొయ్యంబత్తూరు వెళ్ళిందట, అక్కడ కాంచి ఏదో ఇంకో దేశం అక్కడికి వెళ్ళిందట, మళ్ళీ ఇక్కడికి వచ్చిందట, అది ఎలక్షన్లో ఖర్చు పెట్టారట. ఇవన్నీ ఒక కథనాలు వస్తున్నాయి. ఇది కథనాలు కాదండి, ఎప్పుడు కూడా ఎవిడెన్స్. కోర్టుకి ఎప్పుడు కూడా కథలు కాదు, మన పేపర్లో రాసుకునే కథలు కాదు. కోర్టుకి ఎప్పుడు ఎవిడెన్స్ కావాలి. వాళ్ళు బంగారం కొన్నారు, కొన్నందుకు రిసీట్లు ఉన్నాయా? లేదు, ఇక్కడికి కొయ్యంబత్తూరు పంపించారు. దేని ద్వారా పంపించారు? విమానాల ద్వారా పంపించారా? లారీ ద్వారా పంపించారా? లేదంటే అంటే ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా జరిగింది? షిప్ ద్వారా పంపించారా? ఒకరు పంపించినట్టు అక్కడ కస్టమ్స్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? అప్పుడు వీళ్ళందరూ అరెస్ట్ అవుతారు. అన్నిటికంటే ముఖ్యంగా మెయిన్ పాయింట్ ఒకటి మర్చిపోయారు. నాకు తెలిసినంత వరకు తెలుగుదేశం నాయకులే ఒక ఇద్దరు, పుట్టా ఐ థింక్ సబ్జెక్ట్ టు ద కరెక్షన్, నా జ్ఞాపకం ఉన్నంత వరకు పుట్టా సుధాకర్ గారు ఒకరు, అదే అయ్యన్న పాత్రుడు ఒకరు, వీళ్ళిద్దరికీ బ్రావరేజ్ కంపెనీస్ ఉన్నాయని అంటున్నారు. వీళ్ళిద్దరు కాకపోయి ఉంటే, ఒకవేళ సబ్జెక్ట్ ద కరెక్షన్ తప్పు చెప్పుకున్నట్లయితే, పోనీ ఎవరో ఒకరు ఉంటారు కదా, మొత్తం 20 మంది కదా. మరి ఆ 20 మందిలో మనం గమనిస్తే ఒకవేళ కల్తీ జరిగి ఫస్ట్ అరెస్ట్ అవ్వాల్సిన ఎవరండి? కల్తీ చేసినవాడు కదా. కల్తీ చేసిన వాళ్ళు ఎవరు? బ్రావరేజ్ కంపెనీస్. అండ్ ముందు పోలీసులు ఎవరిని అరెస్ట్ చేయాలి? వీళ్ళు కాదు కదా. ఫస్ట్ అరెస్ట్ చేయవలసింది బ్రావరేజ్ కంపెనీస్ యజమానులను అరెస్ట్ చేయాలి. అది జరిగిందా? అది జరగనప్పుడు కేసు ఎక్కడ నిలబడుతుంది? హత్యకి ఎవరైతే హత్య చేశారో వాళ్ళు కదా మెయిన్. సో ఇక్కడ టోటల్గా చూస్తే ఈ కేసులో మొత్తం డొల్లతనం కనబడుతుంది. ఎక్కడా కూడా కేసు నిరూపణ అయ్యేటువంటి అవకాశాలు ఎంత మాత్రం లేవు. ఈ కేసు పెట్టడం ఏంటంటే కేవలం రాజకీయ కక్ష సాధించుకోవచ్చు. అవన్నీ నేను రాజకీయాల గురించి ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. వీళ్ళ మీద వాళ్ళు కేసులు పెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉండేప్పుడు టీడీపీ వాళ్ళ మీద కేసులు పెట్టాడు. టీడీపీల అధికారులు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు దీని మీద కేసులు పెడతారు. అవన్నీ సాధారణంగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఇదే లెక్కర్ కేసులో A2 అనుకుంటాను చంద్రబాబు నాయుడు, కొల్లు రవీంద్ర A2, చంద్రబాబు నాయుడు A3 అనుకుంటాను, ఎప్పటికి బెయిల్ మీద ఉన్నారు. అంటే అవన్నీ ఇప్పుడు రాజకీయాలు మాట్లాడడం గురించి నేను అనుకోవటం లేదు. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు వీళ్ళ మీద ఇదే సేమ్ లెక్కర్ కేసు పెట్టాడు.
లిక్కర్ కేసు పెట్టాడు. ఇక్కడ ఏంటంటే సాధారణంగా స్కామ్ ఎక్కడ జరుగుతుంది? ప్రైవేటు సంస్థలకు మనం అప్పజెప్పినప్పుడు స్కామ్ జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రైవేటు సంస్థల నుంచి గవర్నమెంట్ దాన్ని ఆర్గనైజ్ చేసింది. అప్పుడు ఎన్టీ రామారావు ఉంటాడు, వారిని వాహిని పథకం అని చెప్పేసి అలాగైతే గవర్నమెంటే అమ్మిందో, అలాగే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు గవర్నమెంటే అమ్మింది. కానీ గవర్నమెంట్ అమ్మినప్పుడు ఎక్కడ స్కామ్ జరుగుతుంది? ఇప్పుడు సాధారణంగా అమ్మకాలు తగ్గిపోయాయి. అమ్మకాలు తగ్గిపోయాయి అంటే బ్రావరేజ్ కంపెనీస్ నుంచి వీళ్ళు లిక్కర్ బాటిల్స్ అంటే కేసులు తగ్గించారు. తగ్గిస్తే ఆడ కమిషన్ ఎందుకు ఇస్తాడు? మినిమం కామన్ సెన్స్ కదా ఇది. మరి ఏ విధంగా ఆడ కమిషన్ ఇచ్చాడో నాకు అర్థం కాలేదండి. ఇది చంద్రబాబు నాయుడు ఉంటప్పుడు ఉదాహరణకి 100 బాటిల్ కొన్నాడు అనుకుందాం అండి. జగన్మోహన్ రెడ్డి వచ్చేసరికి 50 కొంటున్నాడు, లేదా 30 కొంటున్నాడు. 100 బాటిల్ కొన్నాడు కాబట్టి కమిషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ కొంటున్న బాటిల్ని కట్ చేసి తగ్గించేసి 20-30 బాటిల్ కొంటే కమిషన్ ఎందుకు ఇస్తాడు? ఒకవేళ ఇచ్చాడు, కల్తీ చేసి ఇచ్చాడు అనుకుందాం. పోనీ కల్తీ చేసి ఇస్తే ఫస్ట్ అరెస్ట్ అవ్వాల్సింది ఎవరు? బ్రావరేజ్ కంపెనీస్ కదా అరెస్ట్ అవ్వాలి. ఆ ఓనర్స్ కదా అరెస్ట్ అవ్వాలి. మరి వాళ్ళని అరెస్ట్ చేయకుండా వీళ్ళందరిని అరెస్ట్ చేస్తే కేసు ఎక్కడ నిలబడుతుంది? పోనీ వీళ్ళని అరెస్ట్ చేస్తారు, తర్వాత వాళ్ళని అరెస్ట్ చేస్తారా? కాబట్టి ఎక్కడా కూడా సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అనేది ఈ కేసులో లేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా పోతుంది. ఇది పూర్తిగా నా నమ్మకం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన్యాల్ సినిమా ప్రొడక్షన్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.